వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ మరో సంచలనానికి తెరలేపింది. సెబీ చైర్పర్సన్ మాధవీపురి బచ్పై తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషన్ ఫండ్లలో మాధవీపురి ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. వాటి విలువ దాదాపు 83 కోట్లు ఉంటుందని పేర్కొంది. హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. హిండెన్బర్గ్ నిరాధార ఆరోపణలు చేస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సెబీ చైర్పర్సన్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు నిగ్గు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో మరోసారి అదానీ గ్రూప్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వెల్కమ్ బ్యాక్. హిండెన్బాంబ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హిండెన్బాంబ్ అనేది హిండెన్బర్గ్ అనేది సంచలనానికి తెరలేపింది. గత 2 రోజులుగా హిండెన్బర్గ్ భారతదేశంలో షేర్ల మార్కెట్లపై చేసినటువంటి కామెంట్పై మొత్తం వ్యవస్థనే అల్లకల్లోలమైపోతున్న సందర్భంలో అసలు ఏంది హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలో వాస్తవం ఎంత, దాని హిండెన్బర్గ్ని ఎందుకు విశ్వసనీయ తీసుకోవాలి, ఇది నాటి మిడ్ డే డిబేట్. మనతో పాటు ఈ చర్చలో పాల్గొనడానికి రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. అదేవిధంగా మ్యాక్సిమం వెల్త్ డైరెక్టర్ మనోజ్ త్రివేది గారు ఉన్నారు. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్కారం. నమస్కారం పుల్లారావు గారు, ఏంటి హిండెన్బర్గ్ అనేది అసలు ఈ సంస్థ ఎక్కడుంది, దాన్ని ఎంతవరకు విశ్వసనీయ తీసుకోవాలంటారు? పదే పదే భారత్పై, అది ప్రముఖంగా అదానీ గ్రూప్పై ఆరోపణలు చేస్తున్న వెనుక కారణాలు ఏమై ఉంటారంటారు? ఒకటి, ఇండియన్ గ్రూప్ యుఎస్ఏలో ఉన్నది. వాళ్ళు మార్కెట్స్ ప్లే చేస్తూ ఉంటారు. మార్కెట్స్ పడిపోయే సమయంలో వాళ్ళకి లాభాలు వస్తాయి. ఏం తప్పులేదు, అది ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అది స్టాక్ మార్కెట్ ప్లే చేయడం తప్పులేదు. ఫారెన్ కంట్రీస్ లో ఉన్నది. అదాని టార్గెట్ చేశారు సంవత్సరం క్రితం ఎప్పుడో. అప్పుడు రోజు అదాని షేర్స్ పడిపోయినాయి. ఇది మళ్ళీ ఇవాళ కూడా టార్గెట్ చేస్తున్నారు. ఎంతవరకు ఇంపాక్ట్ ఉన్నదో నాకు తెలియదు. ఇప్పుడు వరకు షేర్ మార్కెట్ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను స్టడీ చేయలేదు ఈవేళ. కానీ అప్పుడే వాళ్ళు చేసిన అలిగేషన్స్ అన్నీ ఉపయోగం లేదన్నాం. కానీ టార్గెట్ ని సక్సెస్ఫుల్ గా రాలేదు కాబట్టి మొన్న మళ్ళీ ఒకసారి కొత్త అలిగేషన్ తీసుకొచ్చారు. సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బొచ్ ఆమె ఏదో దాసిస్తుంది, ఆమె సొమ్ములు ఎప్పుడో అవన్నీ చెప్పటం అని కరెక్ట్ అవ్వచ్చు, ఎంక్వైరీ చేయాలి. దానికి సమానంగా మాధవి బొచ్ ఇవాళ చెప్పింది, నన్ను చెప్పింది, ఇది 2015లో కొనుక్కున్నాం మేము. ఈ అధికారంలో రాకముందు, నాకు ఉద్యోగం రాకముందు 2017లో, అప్పటి నుంచి బ్లైండ్ ట్రస్ట్ లో పెట్టా, నేను రెడీగా ఉన్నా అని చెప్పాను. తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. ఎంత ఎంక్వైరీ అంటే ఏదో జేపీసీ చిల్లర మాదిరి అంటే ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ అయినా చేయకూడదు. జేపీసీ పవిత్ర పోతుంది. తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. సీనియర్ ఆఫీసర్స్ ఆర్బీఐ ఫైనాన్స్ మినిస్ట్రీ చేయొచ్చు. అసలు ఏంటంటే ఏమైనా లీక్ ఉన్నదా, లాభం వచ్చిందా తెలుసుకుంటే తప్పకుండా కొంచెం ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంటే అవి రిజైన్ చేస్తారు. ప్రైమా ఫేసి ఉండాలి, కొద్దిగా కనపడాలి. సో రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది. ఇంకో చిన్న విషయం మనం కేర్ఫుల్ గా ఉండాలంటే, ఫారెన్ కంట్రీస్ లో నుంచి న్యూస్ వచ్చాక న్యూయార్క్ టైమ్స్ లో పబ్లిష్ చేస్తారు. ఏదో భారతదేశం అది వచ్చి న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిందా ఇక్కడ పబ్లిష్ చేయడం, ఇక్కడ సోషల్ మీడియా మీద పెడతాం, అలా జరుగుతాం, మనం చూస్తున్నాం కదా. కొంచెం వేరీగా ఉండాలి ఫారెన్ సోర్సెస్ వచ్చినప్పటి నుంచి. కానీ అంటే ఇది కరెక్ట్ కాదు ఇన్ఫర్మేషన్ అనేది అన్నాం. చాలా సార్లు ఇతర దేశాల్లో ఇలాంటి న్యూస్, నెగటివ్ న్యూస్ ఎవరి మీదైనా ప్లాట్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి ఒక కంపెనీ జీవితం, ఒక మనిషి జీవితంలో. ఏదో ఆస్పెక్ట్ తీసుకుని మనం నెగటివిటీ చూపెట్టవచ్చు. అది కొంచెం కేర్ఫుల్ గా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే రేపు ఒక ముఖ్యమంత్రి మీద పెట్టచ్చు, ప్రధానమంత్రి మీద పెట్టచ్చు, అల్లరి చేస్తున్నారు. అది ఎంతవరకు అది చూడాలి. తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. అంత హై జేపీసీ అనే 6 నెలలు కాదు, సింపుల్ ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. సింపుల్ ఫ్యాక్ట్, ఆమె తప్పు చేసిందా లేదా అంతే. తప్పు చేయకపోతే ఇంకా మైండ్ లో ఏమనుకున్నారు, మైండ్ ఏం రాలేదో అది మనమే చేయలేదు. తప్పు చేశారా లేదా, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉన్నదో చూపెట్టిందా, ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆమె ఏమైనా లభించిందా, ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అన్ని ఎంక్వైరీ చేయాలి. కూడా ఎంక్వైరీ చేయాలి, దానికి ఏం డౌట్ లేదు. చేసాక మనకి నిజం వస్తుంది. అది మనం వెయిట్ చేస్తూ ఉండాలి. వెంటనే అలిగేషన్స్ పడేస్తే కష్టం, మనుషులు బ్రతకలేరు తర్వాత. పుల్లారావు గారు, ఏంది హిండెన్బర్గ్ సెబీపై ఆరోపణలు చేయడానికి వెనక ఉద్దేశం ఏమైనా ఉందంటారా? అసలు
తప్పకుండా టార్గెట్ కదా. ఆ. ఎవరో పురమాయించి ఉంటారు. ఉమ్. వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ షేర్స్ పడిపోతాయని తెలిసాకే అటాక్ చేస్తారు. ఓకే. దాంట్లో లాభం వస్తుంది. సెల్లింగ్ షార్ట్ అంటారు. ఓకే. సెల్లింగ్ షార్ట్ అది ఉంటుంది, లాభం ఉంటుంది. ఇది ఎవరో ప్రోత్సహిస్తుంటారు. చాలా పెద్ద ఫోర్సెస్ వెనకాల ఉన్నారు. Okay. అదాని ప్రధానమంత్రి గారితో ఆ స్టేట్ నుంచి లింక్ ఉన్నదని అలిగేషన్స్ చేశారు కాబట్టి అదాని దెబ్బ కొడితే ఆయనకి దెబ్బ కొట్టినట్టు ఇది జరుగుతున్నాయి, మన ఎదురుగా జరుగుతున్నాయి. నేనేం రహస్యం చెప్పట్లేదు, ఓకే. నేనేమి రహస్యాలు చెప్పట్లేదు. ఓకే. అదాని టార్గెట్ చేస్తున్నారు. మంచిదా? తప్పు చేస్తే తప్పకుండా టార్గెట్ చేయాలి, కానీ తప్పు చేయకపోతే కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ కి దానికి ఇంపాక్ట్ వస్తుంది. ఎంతో మంది చిన్నవాళ్ళు షేర్స్ కొనుక్కొని ఎన్నో సంవత్సరాల బట్టి దాచుకున్న వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు. పొలిటీషియన్స్ కూడా స్టాక్ మార్కెట్ కరెక్ట్ అయిపోయింది, కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడాలి. చాలా సెన్సిటివ్ గా ఉంటుంది స్టాక్ మార్కెట్. షేర్స్ పడిపోయాక మళ్ళీ పైకి రావడం టైం పడుతుంది. ఇవన్నీ చూస్తే నేను ఎప్పుడు ఎంక్వైరీకి ఎగెన్స్ట్ కాదు, మంచిది. ట్రాన్స్పరెన్సీ వస్తుంది, కొన్ని కండిషన్స్ వస్తాయి. వాళ్ళు తప్పు చేస్తే తీసేయాలి, తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా కనపడినా తీసేయాలి. ఓకే. ట్రాన్స్పరెంట్ అది మరి ఎంక్వైరీ చేయాలి. పెద్ద ఎంక్వైరీ చేసి మమ్మల్ని నుంచే పొలిటికల్ ఎంక్వైరీ అయితే బాగుంది. ఒక హై లెవెల్ ఎంక్వైరీ ఆఫీసర్స్ చేసి ఏంటి అలిగేషన్స్ ఏంటి వాళ్ళ మీద చూస్తే అది చేస్తారని కూడా నేను భావిస్తాను. అవునవును అవును తప్పకుండా పుల్లారావు. అవును డాక్టర్ గారు, ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా బాగా డిమాండ్ చేస్తున్నాయి. చూద్దాం ముందు ముందు ఈ హిండెన్బర్గ్ ఆరోపణలు ఏ మాత్రం తీవ్ర రూపం తెలుస్తాయి ఉంటాయో. అదేవిధంగా ఓకే, మాట్లాడదాం, దాని మీద మాట్లాడదాం. మనోజ్ త్రివేది గారు, అదాని గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధవీపురి ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని కూడా ఆరోపించింది. దీని వెనుక ఎంతవరకు ఉద్దేశం ఉందంటారు? వాస్తవంగా అంత విశ్వసనీయత ఉందంటారా హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై? సార్, ఇది మనము ఇవాళ వచ్చిన న్యూస్ ని బట్టి మాట్లాడడం కన్నా కొంచెం వెనకాల వెళ్ళి ఇక్కడ ఉన్న పార్టీస్ ఎవరెవరు ఉన్నారు. హిండెన్బర్గ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, సెబీ ఒక ఆర్గనైజేషన్ ఉంది, మాధవీపురి భుజ్ గారు ఉన్నారు, అండ్ అదాని గ్రూప్. ఈ 4 ఎంటిటీస్ ఉన్నాయి. ఒక్కొక్కరిది ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కొంచెం అర్థం చేసుకొని మనం ఒక కాంటెక్స్ట్ ని పెట్టి దీని మీద మాట్లాడవచ్చు. ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టుగా హిడెన్బర్గ్ ఇన్స్టిట్యూట్ అది యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఉంది, కానీ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు విజిలెంట్ ఉంటారు కదా, అంటే మన ఇండియన్ కాంటెక్స్ట్ లో తెహల్కా అని ఒక మ్యాగజైన్ వచ్చేది. అవును, సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదన్నా ఎక్కడన్నా ఏమన్నా అనిపిస్తే వాళ్ళు మొత్తం దాని లోపల దూరిపోతారు. కానీ అది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది కాదు, ఇట్స్ ఎ ప్యూర్ బిజినెస్ ఎంటిటీ. సో వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఉంటారు, వీళ్ళు ఏదైతే రిపోర్ట్ తయారు చేస్తారో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ కి ఆ రిపోర్ట్ రిలీజ్ చేసేస్తారు, దాని తర్వాత దాన్ని పబ్లిక్ చేస్తారు. సో మనకు లాస్ట్ టైం అదానీ విషయంలో ఉన్నప్పుడు ఈ రిపోర్ట్ రాగానే అదానీ షేర్స్ కింద పడతాయి అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి హూఎవర్ వర్ ద సబ్స్క్రైబర్స్ టు హిడెన్బర్గ్ వాళ్ళు బెనిఫిట్ అయినారు. వాళ్ళు ఈ రిపోర్ట్ పబ్లిక్ అయ్యే ముందే అమ్మేశారు, దాని తర్వాత ఆఫ్టర్ దెర్ ఆర్ ద సిగ్నిఫికెంట్ ఫాల్ దే హావ్ బాట్ బ్యాక్. మీరు అదానీ షేర్స్ లోనే ట్రేడ్ చేసే అవసరం లేదు, ఇండెక్స్ లో చేస్తే కూడా మీకు ఆ లాభాలు వచ్చేస్తాయి, బికాజ్ స్టాక్ మార్కెట్ అనే హోల్ పడింది అది. సో ప్రిన్సిపలీ ఇది దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ బిజినెస్ ప్రాక్టీస్. ఓకే, ఎవరైనా ఏదన్నా చేయొచ్చు, బట్ మనకు ఎలా అయితే ఇన్సైడర్ ట్రేడింగ్ మీద కొన్ని కంట్రోల్స్ ఉన్నాయో దిస్ ఇస్ నాట్ ఎ వెరీ గుడ్ మార్కెట్ ప్రాక్టీస్. అండ్ దేర్ ఫోర్ సెబీ ఎంక్వైరీస్ కూడా అయినాయి దాన్ని బట్టి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది. సో అదానీ ఒక్కటే టార్గెట్ చేయడం కాదు, దే హ్యావ్ టార్గెటెడ్ యుఎస్ కంపెనీస్ ఆల్సో, అండ్ దిస్ ఇస్ దర్ మోడస్ ఆపరెండి. ఒక కంపెనీ టార్గెట్ చేస్తారు, నెగటివ్ న్యూస్ వస్తుంది, అది రిపోర్ట్ తయారు చేస్తారు. అండ్ మీరు చూసినారు ఈసారి కూడా ట్విట్టర్ లో వాళ్ళు పెట్టినారు పెద్ద న్యూస్ వస్తుంది అని, ఏదో ఒక ట్రైలర్ లాగా చెప్పి దాన్ని రిలీజ్ చేశారు. ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ఎంటిటీ ఈజ్ క్లియర్లీ ప్రాఫిట్ మేకింగ్. So we have to understand that organization.
Okay, now coming to Adani, Adani is a pure business entity. Valdu, they have commercial motives and they are doing a lot of good work. Everything is legal, and you have to understand, Miru Adani Group operations చూస్తే they have kept all their operations pretty clean. అంటే వాళ్ళ మీద మీరు ఫింగర్ ఎత్తి మీరు ఇది తప్పు చేస్తున్నారని చెప్పుకోవడానికి ఎక్కడ కూడా స్కోప్ లేదు. అది వాళ్ళు అంత మంచిగా మేనేజ్ చేస్తున్నారు. సో దే హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ లీగల్ టీమ్, దే హ్యావ్ ఎ గ్రేట్ కాంప్లయన్స్ టీమ్. వాళ్ళన్నీ చూసుకొని ఏది ఎక్కడ ఎట్లా చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, ఏం చేస్తే తప్పు అవుతుంది, ఏం చేస్తే తప్పు అవ్వదు, అదంతా ఆలోచించి ప్లాన్ చేసి చేస్తుంది. అంటే త్రివేది గారు గతంలో ఒక సంవత్సరం క్రితం కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. అప్పుడు కూడా ఇలాగే అదాని గ్రూప్ షేర్లు భారీగా పడిపోయిన సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది, షేర్ల పతనం అనేది కొనసాగుతుంది. లాస్ట్ ఇయర్ ఎలాగైతే ఆ షేర్లు పడిపోయినా ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. ఇలా కొనసాగిద్దాం అనుకోవాలా, ఎలా తీసుకోవాలి దీన్ని? కానీ ఇప్పుడు మనం ఏం చూసినాము, అదాని గ్రూప్ ది షేర్స్ పడిపోయిన తర్వాత సెబీ ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారు. అప్పుడు మనకు మాధవి గారు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు అన్నది తెలియదు, అంటే ఉన్నారా లేదా అన్న ఈ ఐడియా లేదు మనకు. అప్పుడు సెబీ ఎంక్వైరీ అయింది. హిడెన్బర్గ్ ఆ సెబీ ఎంక్వైరీని క్వశ్చన్ చేశారు. అది సుప్రీం కోర్ట్కి వెళ్ళింది. సుప్రీం కోర్ట్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్, సెబీ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ వన్ కమిటీ. అది మొత్తం they have gone through the entire process and they have given a clean chit to Adani. అది సుప్రీం కోర్టులో ఛాలెంజ్ అయింది. సుప్రీం కోర్టులో అంతా విచారణ చేసి వాళ్ళు చెప్పారు సెబీ చేసింది ఏం తప్పు లేదు, దీని తర్వాత ఇంకేం ఎంక్వైరీలు అనవసరం అని చెప్పింది. ఇప్పుడు హిడెన్బర్గ్ కరెంట్ అలిగేషన్స్ చూస్తుంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ పాయింటింగ్ ఎ ఫింగర్ ఎట్ వన్ పర్సన్ కాల్డ్ మాధవి పురి బుచ్. ద రిపోర్ట్ ఈస్ యాక్చువల్లీ indicating, anta clear words lo legapoyina, they are questioning the entire judicial system in the country, the entire regulatory environment in the country. So adi chaala pedda chaala serious allegation undi. ఆ ఫ్యాక్ట్స్ దాంట్లో ఉన్న తథ్యాలు, వీళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు, ఏం చేశారు, అది మనం డిబేట్ చేస్తాము, అది చూస్తాం. కానీ బట్ హిడెన్బర్గ్ లాంటి ఆర్గనైజేషన్ ఇంత పెద్ద ఎలిగేషన్ చేసింది, కానీ ఆ రిపోర్ట్ లో ఏమీ కూడా ఏమంటారు స్ట్రాంగ్ ఎవిడెన్స్ లాంటిది, లేకపోతే ఏదన్నా షాకింగ్ న్యూస్ లాంటిది ఏం లేదు. సో ఎంతవరకు మీరు ఇక్కడ సెబీ ఏం యాక్షన్ తీసుకోవాలి, మాధవి గారు ఏం చేయాలి, ఎంక్వైరీ పెట్టాలా, ఏ లెవెల్ పెట్టాలి, అదంతా ఒక డిస్కషన్ అయితే, హిడెన్బర్గ్ కి కూడా ఛాలెంజ్ చేయాలి. మీరు ఒక కంట్రీ ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక పెద్ద సెంటెన్స్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ సుప్రీం కోర్ట్ కూడా అందరితో కలిసిపోయి ఉంది. సెబీ ఇట్స్ ద ప్రైమ్ రెగ్యులేటర్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్. అంటే సెబీ కాంప్రమైజ్ అయింది అంటే మన మొత్తం క్యాపిటల్ మార్కెట్ సిస్టమ్ మీదనే క్వశ్చన్ మార్క్. సో దోస్ ఆర్ వెరీ సీరియస్ అలిగేషన్స్. దాన్ని లైట్ తీసుకోకూడదు. ఎంతవరకు అయితే మేడం ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎంక్వైరీ చేస్తారో అంతే ఈ హిడెన్బర్గ్ ఆబ్జెక్టివ్స్, మోటివ్స్, వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది అది కూడా స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. అవును త్రివేది గారు, దాని మీద మాట్లాడదామండి. దాని మీద పుల్లారావు గారు, త్రివేది గారు చెప్పినట్టు ఏదో అంత పెద్ద హిడెన్బర్గ్ సంస్థ అనేది ఆరోపించడం కాదు, దాని వెనుక ఏముందని కూడా అక్రమాలను కూడా ఎలా బయట పెట్టాలి, పదే హిడెన్బర్గ్ అనేది అదాని గ్రూప్ని ఎందుకు టార్గెట్ చేసుకుంది, అవన్నీ అక్రమాలంటూ కూడా అదాని గ్రూప్ కొట్టిపారేసింది. అయినప్పటికీ కూడా అక్రమాలను ఎలా బయట పెట్టగలుగుతారు? నిజంగానే త్రివేది గారు చెప్పినట్టు దానికి సంబంధించినటువంటి అక్రమాలను ఎలా ప్రూవ్ చేస్తారు వాళ్ళు? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎక్కడైనా సస్పిషియస్ ఏమైనా ఉన్నది లింక్ చూపెట్టగలిగితే చిన్న లింక్ అలర్ట్ చేయొచ్చు. ఆ షేర్స్ లేదనుకో, కొనుక్కోలేదనుకో, అవి కొలవలేదు, కొనుక్కున్నారు, 2015లో కొనుక్కున్నారు, అందువల్ల వాళ్ళకి సంబంధం ఉన్నది అని చెప్తున్నారు. తప్పకుండా ఇదేంటంటే కొంచెం సస్పిషన్ వస్తుంది. ఆ క్రెడిబిలిటీ ఇప్పుడు వరకు బయట చెప్పలేదు కదా. ఫస్ట్ అలిగేషన్స్ వచ్చినప్పుడే ఇది అవి చెప్పుంటే బాగుంది నేను అనుకుంటున్నా. ఇంకా ఎందుకంటే రోజుకి ఇంకా డీటెయిల్స్ వస్తున్నాయి, అవి చెప్పుంటే బాగుంది. ఇప్పుడు అందరూ ఏమంటారు, ఆమెకున్న ఇష్యూస్ అప్పుడు చెప్పలేదే. నా కింద ఇప్పుడు డాక్టర్ గారు త్రివేది గారు చెప్పినట్టుగా నాకు తెలియదు, ఏమన్నా చెప్పిందా, ఎందుకు చెప్పలేదు అడుగుతున్నారు ప్రశ్నలు, అది తెలియదు. తప్పకుండా
ఇట్లాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈవేళ ఆమె చేసేది ఇన్నసెంట్ తప్పైనా ఇన్నసెంట్, ఆమె ఏదో నేను చేసుకుంటున్నా నా ఇష్టం నేను లేనప్పుడు అంటూ అది కరెక్ట్. కానీ ఇంత ఎనిమిటీ బయటకు వస్తుంది అదాని మీద, అతని వెనకాల పడతారు, అన్నీ ఎదుగుతారు, చాలా పెద్దవాళ్ళు ఎదుగుతున్నారు అని అనుకుని ఉండదు. అందుకనే అది డిస్క్లోజ్ చేయలేదంటే ఏమంటుందంటే నేను డిస్క్లోజ్ చేశాను, నేను నా షేర్ అని చెప్పాను, అందరికి చూపెట్టాను, నా రికార్డులో ఉన్నది, నేనేం రాయలేదంట. అందువల్ల ఇప్పుడు మనం ఎలా చూడాలి, రోజు రోజు కాంట్రవర్సీ తగ్గిపోతుందా, కాంట్రవర్సీ బలి కోరుతుందా? అంటే డాక్టర్ గారు ఇక్కడ హిడెన్బర్గ్ డైరెక్ట్గా ఫిగర్ కూడా చెప్పేసింది, 83 కోట్లు అనేది ఒక ఫిగర్ కూడా చెప్పేసి దాదాపుగా అంటే కరెక్ట్. ఆమె షేర్ వాల్యూ అంత ఉండొచ్చు. 2015లో కొనుక్కున్నారు, 10 సంవత్సరాలు అయింది, బోనస్లు వస్తాయి, ఇది వస్తాయి, ఇంకా కలిపే అన్ని చూపెడతారు, అకౌంట్స్ చూపెడతారు. అదే అది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. ఆమె ఒరిజినల్ ఆమె ట్రాన్స్పరెన్సీ గురించి ఎప్పుడైతే ఉద్యోగానికి అపాయింట్ అవ్విందో అప్పుడు నేను డిస్క్లోజ్ చేసిందా, నాకు ఇలాంటి షేర్స్ ఉన్నాయి, డిస్క్లోజ్ చేస్తే చాలా వరకు ఆమెకి ఏమీ ఇబ్బంది ఉండదు. తర్వాత ఇవన్నీ మనం కేర్ఫుల్గా ఎలా ఉండాలంటే స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేస్తారు. ఒకసారి ఇది రిలీజ్ చేశారు, ఇది గాల్లో అలా తిరుగుతూ ఉన్నది, ఇంకో 2-3 రోజుల పైకి ఇంకేం రిలీజ్ చేస్తారు, ఏమన్నా ఉన్నదా, ఇంకేమన్నా కలుపుతారా, ఆ భర్తకెళ్ళిన కన్సల్టెన్సీ తీసుకున్నారా, ఇవన్నీ మెల్లిగా. ఇది ఇంటెలిజెంట్ పీపుల్ ఏంటంటే ఎక్స్పోజ్ చేసే టైంలో అన్నీ ఒక రోజు చేరి చిన్న అయినా అలా వదులుతారు, నానేటట్టుగా చేస్తారు, ఆ మనిషి రెప్యుటేషన్ పోయేటట్టుగా చేస్తారు. ఇదంతా టెక్నిక్స్, ఇది కొత్తగా నేనేమి చెప్పట్లేదు. సో ఇది చూడాలి, 2 రోజులు పోయాక ఏమవుతుంది. గవర్నమెంట్ నుంచి వచ్చిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టాం, దీంట్లో తప్పేం జరగలేదు, గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. రేపు ఎంత ప్రెషర్ వస్తుంది, కోర్టుకి వెళ్తారా, కోర్టుకి వెళ్ళి ఎంక్వైరీ పెట్టమంటారా, అది చూడాలి. ఒకసారి కోర్టుకి వెళ్ళారు ఈ విషయం మీద. ఇది భారతదేశంలో అంత ఈజీగా ఆగేది, ఇంకా కొద్దిగా లోతుగా వెళ్తుంది. ఏ టర్న్ తీసుకుంటుంది, ఏ మలుపు తీసుకుంటుంది, దీంతో అయిపోయిందా, ఇంకేం లేదంటే అవి తక్కువగలదు. కాబట్టి ఇమేజ్ కదా మెయిన్ థింగ్, ఇమేజ్ కదా. జరిగింది ఒకటి, కాగితం మీద ఒకటి, ఇమేజ్ ఎలాగా ఉంటుంది ఇమేజ్. ఆ ఇమేజ్ ఎంతవరకు గవర్నమెంట్ టాలరేట్ చేస్తుంది, ఆమె ఎంతవరకు టాలరేట్ చేస్తుంది. ఇది అంతా చెత్తతో నేను పడను వెళ్ళిపోతున్నానంటే అనేస్ట్ ఎలా ఉంటుంది, రేపు ఎల్లుండా ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ చూడాలి. ఇంకా ఈ లాస్ట్ చాప్టర్ ఈ ఇష్యూ మీద ఇంకా రాయలేదు, ఇంకా 1 or 2 చాప్టర్స్ ఉంటుంది. నేను చెప్పింది ఇంకేమన్నా రిలీజ్ చేస్తారా, రేపు ఎల్లుండా అవట్లేదుండా. వాళ్ళ హస్బెండ్ మీద ఆయన ఏదో కన్సల్టెన్సీ అక్కడ చేశాడు, లేకపోతే అదాని ఆఫీసులో కూర్చున్నాడు, అదాని బోర్డు మీద లేడు, ఏం చేస్తాడు, కామన్ ఇంట్రెస్ట్ ఏమున్నాయి, ఇవన్నీ బయటకు వస్తాయి. దాంట్లో ఎంతవరకు ఉన్నది దాన్ని బట్టి మనం నిర్ణయానికి రావచ్చు. ఇలా కాంట్రవర్సీ తగ్గిపోతే సరే, లేకపోతే ఇలాగ నా మాట బలి కోరతాయి, ఎవరో పోవాలి, ఎవరు తగ్గిపోతే కానీ పోదు. అది ఎంతవరకు వస్తుంది ఇంకా వెయిట్ చేయాలి. కాంట్రవర్సీ ఇంకా పండలేదు, ఇప్పుడు ఉన్న దాంతో పెద్దగా కాంట్రవర్సీ అవ్వదు. ఎలా మేనేజ్ చేస్తారు, మేనేజబుల్ ప్రపోర్షన్, ఇప్పుడు ఇంకా మేనేజ్ చేసే పరిస్థితిలో ఉండాలి. మన చేతిలో నుంచి బయటకు వెళ్ళిపోలేదు, అది ఫీలింగ్ ఉండాలి. అవును డాక్టర్ గారు, చూడాలి. అంటే దాదాపుగా 83 కోట్లని ఫిగర్ చెప్పింది కాబట్టి ఆ రీసెర్చ్ ఏంది, దానికి సంబంధించినటువంటి ఎంతవరకు దాంట్లో వాస్తవం ఉందనేది చేయాలి, బయటికి తీస్తేనే కానీ ఇవన్నీ, లేకపోతే ఆర్థిక వ్యవస్థ మీద చాలా దెబ్బతినే పరిస్థితి ఉంది దేశం కూడా. చూద్దాం, దాని మీద మాట్లాడదామండి. ఇప్పుడే మనతో ఈ డిబేట్లో జాయిన్ అయ్యారు అల్జాపూర్ శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు వినబడుతుందా నా వాయిస్? వినిపిస్తుంది. శ్రీనివాస్ గారు, ఏంది హిడెన్బర్గ్, సరే ఈ ఆరోపణలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అదాని గ్రూప్ సంబంధించినటువంటి షేర్లు పెరగటానికి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో బీజేపీ సహకరిస్తుంది, దాని ఎదుగుదలకు బీజేపీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపయోగపడుతుంది అంటూ కూడా ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. ఏంది హిడెన్బర్గ్ ఆరోపణలు నిజం అనుకోవాలా, నిజంగానే బీజేపీ సపోర్ట్ చేస్తుందా, ఏంది దీని మీద ఏమంటారు మీరు? ఒకటి, పుల్లారావు గారు చాలా బాగా మాట్లాడినారు ఇప్పటిదాకా. ఇది కేవలం ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్నటువంటి ఒక పరస్పర విభేదాల యొక్క ఇష్యూ కాదు, లేదా కొద్దిమంది నాయకుల కోసం, కొద్దిమంది కంపెనీల కోసం
వకాలు తప్పించుకొని చేసేటువంటి ఒక ఇష్యూ అంతకన్నా కాదు. ఎంటైర్ నేషన్స్ ఎకానమీ ఈ యొక్క ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటువంటి ఒక ప్రక్రియలో అనేక విదేశాలతో కూడా ఉండేటువంటి ఒక రిపర్కేషన్స్ పడతాయి కదా. అంతే కదా. కాంగ్రెస్ పార్టీ యొక్క క్యారెక్టరే నిలువున చీల్చాలే, అసాసినేట్ చేయాలి, వాస్తవాలు ఉన్నా లేకున్నా ఆ యొక్క తగలబెట్టి నెత్తి మీద వాడేయాలి గుడ్డను. దానివల్ల రూలింగ్ లో ఉన్న వాళ్ళ యొక్క ప్రత్యర్థి పార్టీ భారతీయ జనతా పార్టీ డ్యామేజ్ కావాలి, దేశం పరువు ప్రతిష్ట ఎంత పోయినా పర్లేదు, దాని తర్వాత ఎంతమంది ఆ యొక్క ఇన్వెస్టర్స్ నష్టపోయినా పర్లేదు, దాని కారణంగా విదేశాల్లో భారత్ ప్రతిష్ట దెబ్బతిన్నా పర్లేదు అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇది పడిపోతే, బీజేపీ గ్రాఫ్ పడిపోతే మళ్ళీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెయిన్ చేయాలనే ఒక ఆలోచన. వాళ్ళు కేవలం పవర్ తప్ప ఇంకేం లేదు సార్. పవర్ ఒక్కటే, దే ఆర్ ఆల్ పవర్ మంగస్. కేవలం ఈ 10 సంవత్సరాల గురించి కాదు నేను చెప్పట్లేదు. రైట్ ఫ్రమ్ ది 1947 ఆ యొక్క విభజన అప్పటి నుంచి కూడాను ఒక వంతుకు గాంధీ గారు చేసినటువంటి ఒక ఆయన నిర్ణయం కారణంగా ఈ దేశంలో నెహ్రూ కుటుంబం ఈ దేశాన్ని ఏ రకంగా ఏ స్థాయికి తీసుకెళ్తుందో మనం చూస్తున్నాం. వారి నిర్ణయాల కారణంగా ఇవాళ దేశంలో ఇప్పటికీ రాజుకున్నటువంటి ఇష్యూస్ అన్సాల్వ్డ్ ఉన్నాయి. ఇప్పటికి ఇవాళ కరెంట్ ఇష్యూ మనం మాట్లాడుతున్నాం, చాలా పత్రికలు టీవీలు చూపిస్తా ఉన్నాయి వక్ఫ్ బోర్డు ఇష్యూ దా. ఆ చరిత్ర చూడండి, అబ్బా అనిపిస్తా, అయ్యో అనిపిస్తుంది ఇట్లా అని చెప్పేసి, లేదా 370 చూడండి, లేకుంటే ట్రిపుల్ తలాక్ చూడండి, లేకుంటే అనేక ఇష్యూల మీద ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా కూడా ప్రజల మధ్యన చిచ్చు పెట్టి, హిందూ ముస్లిం కొట్లాటలు పెట్టి, ఆ కర్ఫ్యూలు నెలల తరబడి చేసి రాజ్యమైనటువంటి ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది కొద్దిగానే ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ ప్రతిష్ట బీజేపీ కాంగ్రెస్ పార్టీ కొట్లాట కాదు. చాలా బాగా చెప్పిన పుల్లారావు గారు, ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూలలో అన్లెస్ ఫ్యాక్ట్స్ కమ్ అవుట్, వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు దీని మీద చాలా నిగూఢంగా ఎంక్వైరీ బయటకు తెలియకుండా జరగాలి. దాని మీద జరుగుతూ ఉంటది. ఏం మాకేమో చుట్టామా అదాని వాళ్ళు, లేకుంటే బీజేపీ అదాని కంపెనీ పార్ట్నర్స్ ఏమన్నా? శ్రీనివాస్ గారు, అంటే వచ్చేది ఉన్నది దానికి. శ్రీనివాస్ గారు, హిడెన్బర్గ్ సంస్థ అనేది అమెరికాలో ఉంది. గతంలో కూడా ఇలాగే ఆరోపించింది, లాస్ట్ ఇయర్ కూడా. అప్పుడు అదాని షేర్లు కొంచెం పతనమైనాయి, ఇప్పుడు భారీగానే పతనం అవుతున్నాయి. దీని వెనుక అమెరికాలో ఉన్న హిడెన్బర్గ్ సంస్థకి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ కుట్రకి ఎలా సంబంధం అంటారు? డెఫినెట్ సార్. కాంగ్రెస్ పార్టీ కేవలం భారతే కాదు, ఎంటైర్ ప్రపంచంలోని భారత వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసి వాళ్ళని కలిసి ఇక్కడ ఏం నష్టం కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బంగ్లాదేశ్ ఇష్యూ చూస్తున్నాం మనం. ఆ ఇష్యూలో ఖుర్షీద్ ఏం మాట్లాడిందండి, సల్మాన్ ఖుర్షీద్ ఏం మాట్లాడిందండి. ఈజ్ అ సో కాల్డ్ టాలెస్ట్ పర్సనాలిటీ సార్ ఖుర్షీద్ ఆలం, సల్మాన్ ఖుర్షీద్. అది మాట్లాడాల్సిన విషయమా? ఇంటర్నేషనల్ ఇష్యూలో ఎట్లా ఉండాలి, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విషయం. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎవరితో చేతులు కలుపుతుంది సార్. ఎవరో హిడెన్బర్గ్ కంపెనీ ఆ సంస్థ బయటికి వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఎస్ యూ గో హెడ్, వీఆర్ విత్ యూ, బిహైండ్ యూ అని చెప్పేసి. దానివల్ల వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందనే ఒక ఆలోచనతోని, స్వార్థపూర ఆలోచనతోని కుట్ర పని వాళ్ళతో సంబంధాలు నెరవేర్చుకుంటారు. దానివల్ల వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా అడ్వాంటేజ్ అవుతుంది. అమెరికా లాంటి శక్తివంతమైన సర్కార్, ఆ దేశం ఇవాళ మనం అంటే గౌరవంగా చూసేటువంటి పరిస్థితి. ఈ ఇంటర్నల్ ఇష్యూస్ కారణంగా వాళ్ళ దగ్గర కూడా మనం దెబ్బతినాం సార్. చైనా కూడా భయపడతా ఉన్నది. చైనా దగ్గర మనం చులకన కామా? ఇవాళ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లో కూడా చైనా పాకిస్తాన్ ఇష్యూలలో వాళ్ళ యొక్క భూభాగంలో జరగవలసిన పనులని ఆపేయడం జరిగింది చైనా. బికాస్ ఆఫ్ భారత్ యొక్క స్ట్రెంత్, మోదీ గారి యొక్క నాయకత్వాన, వారి యొక్క దౌత్యం కారణంగా. కానీ ఇటువంటి జరుగుతూ ఉంటే చైనా అలర్ట్ అయిపోతుంది, యాక్టివ్ అయిపోతుంది, అమెరికా అలర్ట్ అయిపోతే యాక్టివ్ అయిపోతుంది. దీనివల్ల అశాంతి నెలకొనదా? ఈ దేశంలో డిస్టర్బెన్స్ కాదా? ఆ బిజినెస్ డిస్టర్బెన్స్, పొలిటికల్ డిస్టర్బెన్స్ యొక్క ప్రభావం డెఫినెట్ గా బిజినెస్ మీద పడుతుంది కదా. అన్ని కంపెనీల యొక్క షేర్స్ పడిపోతాయి కదా.
ఒక్క రోజు కొద్దిగా అటు ఇటు అయితేనే అతలాకుతలం అయిపోతాయి, మొత్తం పడిపోతాయి. ఇది ఈ కుట్రపుని పెద్ద మొత్తం చేస్తా ఉంటే నష్టం కాకుంటే ఏం సార్? ఎవరి కోసం మీరు పొలిటికల్ పార్టీ నడుపుతున్నారు? అల్టిమేట్ గా ప్రజలే కదా, భారత ప్రజలే కదా. ఆ భారత ప్రజల యొక్క రక్షణ అందరం రక్షించాల్సిన అవసరం ఉన్నది. మీ ఇంట్రెస్ట్ అలా కేవలం పవర్ కోసం దేశాన్ని ప్రజలు నష్టపోయిన పర్లేదు, మాకు ఓటు కావాలి. ఏడుస్తూ ఉంటే హిందీలో అంటారు, కోయి ముర్దే కురో అయితే కోయి ఖుర్దే కురో అంటారు సార్. చనిపోయి ఏడుస్తా ఉంటే డబ్బుల కోసం ఇంకా ఆ యొక్క ఏడుస్తూ ఉంటారు కొందరు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది బాధ్యతాయుతంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదొక పొలిటికల్ పార్టీ, భారత్ ను రిప్రజెంట్ చేసేటువంటి పార్టీ. భారత అన్ని రాష్ట్రాల్లో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. సో ఇది ఇటువంటి పరిస్థితి వస్తే మీ పవర్ లో ఉన్నప్పుడు మేము అట్లా చేస్తే ఈ యొక్క కొలాప్స్ అవుతుంది. మేము వాజ్పేయి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు డ్యూరింగ్ 1971 వార్ సార్. కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ లీడర్, చాలా బాగా ఫామ్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు, యుద్ధం వస్తే మేము ఏం మాట్లాడాం సార్ జనసంఘ్ పేరు మీద? ఎస్ యూ గో హ్యాడ్ వీఆర్ విత్ యూ అని చెప్పినాం. మీరు తీసుకున్న నిర్ణయం ఇంటర్నేషనల్ ఇష్యూస్ చైనాతో కానీ లేకుంటే బంగ్లాదేశ్ తో కానీ జరుగుతున్నప్పుడు ఇష్యూస్ మేము సపోర్ట్ గా నిలబడ్డాం కదా. అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు అంటే శ్రీనివాస్ గారు, రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో కానీ గతంలో జరిగినప్పుడు 1.5 year బ్యాక్ కూడా ఇదే అదాని గ్రూప్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు అప్పుడు గట్టిగానే ఖండించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గట్టిగా చెప్తున్నది ఏంటంటే హిడెన్బర్గ్ ఏదైతే సంస్థ ఉందో 83 కోట్లు ఉంటుంది, దాంట్లో పెట్టుబడులు చేశారు, ఈ విధంగా పెట్టారు, ఫలానా ఫండ్లో పెట్టారని గట్టిగా ఆరోపిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి పదే అదాని గ్రూప్ మీద వస్తుంది కాబట్టి ప్రత్యేక కమిటీ వేయాల్సిందే, దీని మీద ఒక జరగాల్సిందే అంటూ కూడా. కానీ ఇలా చెప్తున్నప్పుడు కూడా ఎందుకు గతంలో జరిగినప్పుడు ఇప్పుడు జరిగినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండి దీని మీద ప్రత్యేక కమిటీ ఎందుకు వేయలేకపోతుంది అంటారు? ఇప్పుడు దానికి ఒక ఆ యొక్క ఆల్రెడీ సెబీ కమిటీని వేసిరు కదా సార్, ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఆల్రెడీ బహుశా 2017 జరిగినటువంటి ఇన్సిడెంట్ అప్పటి నుంచి స్టిల్ దట్ ఎంక్వైరీ ఈస్ గోయింగ్ ఆన్. అంటే సెబీనే కదా, సెబీ చైర్పర్సనే కదా పెట్టుబడులు పెట్టారంటుంది, మళ్ళీ సెబీ కమిటీ దాని మీదనే ఎంక్వైరీ జరుగుతున్నది సార్. దాని దేర్ ఇస్ అ కమిటీ ఫార్మ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు చేస్తా ఉన్నారు అనేక రిపోర్ట్స్ అన్ని కూడా ఫేజ్ వైజ్ తయారు చేస్తా ఉన్నారు, వస్తా ఉన్నది. సో ఇది మేము కోరుకోం కదా సార్. చూద్దాం సెబీ చైర్మన్ డబ్బులు తీసుకొని ఎక్కడో ఇన్వెస్ట్ చేయాలి, అదాని లేకుంటే హిడెన్బర్గ్, ఇవన్నీ కూడా మేము కోరుకోం కదా. మా ఇంటిగ్రిటీ గురించి, మా నేషనలిజం, మా నేషనాలిటీ, మా ఇంటిగ్రిటీ గురించి వాళ్లకు తెలియదని కాదు, రాహుల్ గాంధీకి తెలియదని కాదు. బట్ బై హుక్ ఆర్ క్రూక్ దే వాంట్ డిస్టెబిలైజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దే వాంట్ బీజేపీ టు బి డ్యామేజ్డ్. చూద్దాం శ్రీనివాస్ గారు, అంటే సెబీ చైర్పర్సన్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మాకేం బాధ లేదు సార్. మేము ఒక ఎలక్షన్ ఓడిపోతే ఇంకో ఎలక్షన్ గెలుస్తాం, కానీ భారత్ ఓడిపోతే, భారత్ నష్టపోతే దాని రిపర్కేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్? చూద్దాం శ్రీనివాస్ గారు, అంటే సెబీ చైర్పర్సన్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు సెబీనే మళ్ళీ దానికి సంబంధించిన కమిటీ సెబీనే రీసెర్చ్ చేయడం అనేది అది ఎంతవరకు పారదర్శకంగా జరిగిద్ది అనేది మాట్లాడదాం దాని గురించి. త్రివేది గారు పదే ఏదైతే అదాని గ్రూప్ మీద హిడెన్బర్గ్ ఆరోపణలు చేయటం వెనక ఉద్దేశం ఏంటి? దాదాపు దేశంలో ఆర్థిక పరిస్థితి ఇప్పటికే దాని ప్రభావం చాలా కనబడుతుంది మన భారతదేశం ఆర్థిక పరిస్థితి మీద. కాబట్టి దీని వెనక ఇప్పుడు దాకా పుల్లారావు గారు చెప్పినట్టు కానీ శ్రీనివాస్ గారు చెప్పినట్టు కానీ రాజకీయ కోణం ఉందనుకోవాలా? నిజంగానే దీంట్లో ఈ ఫండ్లో ఉద్దేశపూర్వకంగా కృత్రిమంగా ఫండ్లు రేజ్ అయ్యేలా చేస్తున్నారంటారా? ఎలా తీసుకోవాలి? ఓకే, సో 2 things అండి. స్టాక్ మార్కెట్ కూలిపోతే, ఒక రోజు పడిపోతే దేశానికి నష్టం అవుతుంది, ప్రజలు నష్టపోతారు అన్న థాట్ ప్రాసెస్ ని మనము పక్కన పెట్టాలి. ఎందుకంటే అది అలా అవ్వదు. స్టాక్ మార్కెట్ లో మీరు పెట్టుబడి పెట్టినప్పుడు మీరు ఒక ట్రేడర్, మీరు రోజుకి రోజు బై సెల్ చేసుకున్న వాళ్ళైతే వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. కాకపోతే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మీరు చూడండి, ఎన్నో సంవత్సరాల నుండి మీరు చూడండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ వస్తాయి, దాంట్లో మీ డబ్బులు కూలిపోవు. ఇది ఒక్క రోజు ఇంపాక్ట్ ఉంటుంది, 2 రోజులు ఇంపాక్ట్ ఉంటుంది, న్యూస్ ఐటమ్ అవుతుంది, పెద్ద హెడ్లైన్ అవుతుంది, కానీ అది ఇంపాక్ట్ అవ్వదు. స్టాక్ మార్కెట్ ఎక్కడైనా కానీ పైన కింద అవుతూనే ఉంటుంది, అది ఏదో కారణాల వల్ల అవుతుంటుంది. కానీ మీరు లాంగ్ టర్మ్ చూస్తే అది వన్ డైరెక్షన్లో పైన పోతూ ఉంటుంది. ఎందుకంటే ఎసెన్షియలీ బిజినెసెస్ ఆర్ డూయింగ్ వెల్. సో బిజినెసెస్ మంచిగా పర్ఫామ్ చేస్తే స్టాక్ మార్కెట్ పర్ఫామ్ అవుతుంది, అది వేరే విషయం.
ఇప్పుడు అదానిని ఎందుకు టార్గెట్ చేశారు అన్న విషయం అన్నది అది హిడెన్బర్గ్ వాళ్ళ మోడస్ ఆపరెండి అని నేను మీకు ముందే చెప్పిన. వాళ్ళు ఏదో ఒక కంపెనీని పట్టుకుంటారు, రేపు అది అదాని కావచ్చు లేకపోతే వేరే ఏ కంపెనీ అయినా కావచ్చు. వాళ్లకు ఎక్కడైతే ఏమన్నా అనిపిస్తుంది, ఒక స్కోప్ అనిపిస్తుంది, అరే ఇక్కడ ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమన్నా బయటపడుతుంది అని అనుకుంటే దాని వెనకాల పోతారు వాడు. అంటే వాళ్ళ లెవెల్ అంటే మనకు ఎంతవరకు ఏది నిజం అన్నది తెలీదు. మనకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్, పబ్లిక్ డొమైన్ లో ఉన్న స్టేట్మెంట్స్ ని బట్టి చెప్తున్నాను. హిడెన్బర్గ్ హ్యాస్ కన్ఫెస్డ్ that they made $4.1 million profit. అదాని షేర్స్ కింద పడిపోయినప్పుడు వాళ్ళు $4.1 million ప్రాఫిట్ వాళ్ళకి వచ్చింది అని వాళ్ళు కన్ఫెస్ చేశారు. అదే స్టేట్మెంట్ లో వాడు ఏమంటాడు అంటే ఈ $4.1 million ప్రాఫిట్ మేము ఇన్వెస్టిగేషన్ కాస్ట్ కూడా రికవర్ అవ్వదు, మేము 2 సంవత్సరాల నుండి దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఖర్చులు కూడా లేవు ఇది అని ఏదో ఒక హై మోరల్ స్టాండ్ తీసుకొని చెప్తున్నారు. As far as the Hindenburg Institute is concerned, it's a purely profit driven organization. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది ఎట్లా బిజినెస్ చేయాలి అన్నది. వీళ్ళు ఈ పద్ధతిని పట్టుకున్నారు. ఒక కంపెనీని టార్గెట్ చేస్తారు, నెగటివ్ న్యూస్ వచ్చింది అంటే మొత్తం షార్ట్ సెల్ చేస్తారు, దాని తర్వాత పబ్లిక్ లో రిలీజ్ చేస్తారు. బట్ దీని ఇంపాక్ట్ సార్ అది మనం అది చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా, షేర్ ఆయా అని అంటారు, అది ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్కలా ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ టైం చేసినప్పుడు అదాని షేర్స్ కానీ మార్కెట్ కానీ చాలా పడిపోయింది. అవును, చూడండి మార్కెట్స్ హ్యావ్ బ్రాడర్ మార్కెట్స్ అంటున్నాను, బ్రాడర్ మార్కెట్స్ ఆల్రెడీ ఇప్పుడు పాజిటివ్ లో వచ్చేసినాయి. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇంపాక్ట్ ఒక్క రోజు కూడా లేదు. అదాని షేర్స్ కొంచెం తక్కువ ఉంది, అదాని షేర్స్ కూడా లాస్ట్ టైం వచ్చేసినట్టు వచ్చేస్తుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ ఎ వెరీ వెల్ మేనేజ్డ్ ఆర్గనైజేషన్. అదాని గ్రూప్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో గల్లీలో బిజినెస్ చేస్తున్నట్టు కాదు. వాళ్ళు ఏది చేసినా చాలా ప్లాన్ గా చేస్తారు. సో మనకు ఇవాళ మెయిన్ ఇష్యూ ఈజ్ సెబీ ఇన్వాల్వ్మెంట్ ఉందా, సెబీ చైర్పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, దాంట్లో ఏమన్నా తప్పు జరిగిందా, అది ఎంక్వైరీ చేయాలా అన్నది విషయం. హిడెన్బర్గ్ ప్యూర్లీ, అండ్ అగైన్ ఇఫ్ యూ గో బై వాట్ ఈస్ దేర్ ఇన్ ద మీడియా, అగైన్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు దే ఆర్ బ్యాక్డ్ బై జార్జ్ సోరోస్ అండ్ అదర్ పీపుల్ హూ హ్యావ్ ట్రెడిషనలీ హ్యాడ్ అన్ యాంటీ ఇండియా స్టాండ్. సో వీళ్ళు ఏదో క్లీన్ గా ఏదో మేము రీసెర్చ్ చేస్తున్నాము, మాకు ఏమి ఎలాంటి పార్టీ ఏమంటారు ఫేవరెటిజం కానీ లేదు అని మనం నమ్మలేము. దే హ్యావ్ ఎ మోటో, ప్యూర్లీ దట్ మోటో ఇస్ ప్రాఫిట్ డ్రివెన్, బట్ ఇన్ అడిషన్ దే ఆర్ టేకింగ్ హెల్ప్, వేరే ఆర్గనైజేషన్స్ హెల్ప్ కూడా తీసుకుంటున్నారు. అండ్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మనకు తెలీదు. ఎవ్రీ టైమ్ an opposition party will jump on any of these situations to get back at the ruling government. But point is, ఇప్పుడు మనము యాజ్ అ కంట్రీ do we have faith in our institutions? మనకు సెబీ మీద నమ్మకం ఉందా? ఇప్పుడు పుల్లారావు గారు చెప్పారు డిస్క్లోజర్స్ అయినాయా. అకార్డింగ్ టు సెబీ షీ హాస్ డిస్క్లోజ్డ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బిన్ డిస్క్లోజ్డ్. అకార్డింగ్ టు దెమ్ ఇది ఈ ఇన్వెస్ట్మెంట్స్ 2015 లో అయినాయి, 2017 లో మేడం బోర్డ్ మెంబర్ అయినారు, 2022 లో షీ హెస్ బికమ్ చైర్పర్సన్. సో ఏ స్టేట్ లో ఏమున్నది అన్నది సెబీ హ్యాస్ డిస్క్లోజ్డ్. అంటే ఇప్పుడు సెబీ హ్యాస్ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ డిస్క్లోజ్డ్ బై మేడం. ఓకే, సో అండ్ ఎక్కడ కూడా హిడెన్బర్గ్ రిపోర్ట్ లో దీని వల్ల వీళ్ళకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఈ ఏమంటారు దిస్ యాక్టివిటీ విచ్ ఇస్ నాట్ రైట్, ఇట్లా అయింది అని ఎక్కడా చెప్పడు. ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇంత ఉంది, అది ప్రాఫిట్ అయింది. మేడం ఈస్ సేయింగ్ దట్ yes we have invested as private citizens of Singapore before she has become board member. దాంట్లో తప్పు ఏముంది? ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ పుల్లారావు గారు చెప్పినట్టు ప్రైమా ఫేసి మీకు ఈ స్టోరీలో ఎక్కడ కూడా లైక్ హిడెన్బర్గ్ అండ్ అదాని ఆర్ పీపుల్ హూ అన్ని ఆలోచించి చేసేవాళ్ళు లాగా వీళ్ళు ఇద్దరు కూడా హస్బెండ్ అండ్ వైఫ్, దే హ్యావ్ టేకెన్ ఆల్ ప్రికాషన్స్
అండ్ దే ప్లాన్డ్, అరే మేము ఇన్వెస్ట్మెంట్ చేసినాము, ఇప్పుడు నేను ఈ బోర్డ్ పొజిషన్ లో వస్తే నాకు ఈ ప్రాబ్లం రావచ్చు, సో నా పేరు మీద ఏం ఉండకూడదు, భర్త పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు, ఏదైనా చేస్తారు. జస్ట్ లైక్ యూ అండ్ ఐ విల్ టేక్ కేర్. We have to understand, nowhere is it written that a person having an office in SEBI or any other regulatory organization should not own a name లేదు. అదేదండి త్రివేది గారు, అంటే మీరు పెట్టుబడులు own పెట్టకూడదు. చేయొద్దు త్రివేది గారు, పెట్టుబడులు పెట్టకూడదు అనేది కాదు. ఏదైతే అదానీ గ్రూప్లో సెబీ చైర్పర్సన్స్ పెట్టుబడి పెట్టడం వల్ల దాన్ని పాజిటివ్గా తీసుకెళ్ళటం అనేది తెలుస్తుంది. కాబట్టి దాని మీద కామెంట్ వస్తున్నాయి. కాబట్టి సరే, దాని గురించి మాట్లాడదాం త్రివేది గారు. ఒకసారి పుల్లారావు గారి దగ్గర. పుల్లారావు గారు, త్రివేది గారు చెప్పినట్టు ఏదైతే అదానికి సంబంధించిన గ్రూపులు ఏదైతే ఉన్నాయో, షేర్ మార్కెట్స్ పడిపోయినంత మాత్రాన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఏం కాదు, అది జస్ట్ ఒక ట్రేడింగ్ మాత్రమే అంటున్నారు. ఓకే, దాన్ని అలా తీసుకున్నప్పటికీ కూడా అదానిది కేవలం ట్రేడింగో షేర్ మార్కెట్ కాకుండా అనేకమైనటువంటి గ్రూపులు ఉన్నాయి. మరి దాని మీద పెట్టుబడులు పెట్టాలంటే ఎంతవరకు ముందుకు వస్తారు? ఇది ఇంపాక్ట్ చూపిదంటారా? అది ఉండదు, కానీ ఒక మెయిన్ థింగ్ మనం మర్చిపోకూడదు. ఎవ్రీథింగ్ సీజర్ వైఫ్ షుడ్ బి అబౌవ్ సస్పిషన్ అని సామెత ఉన్నది. సీజర్ వైఫ్ అంటే మోనార్క్ భార్య, సస్పిషన్ కూడదు ఆమె మీద, ఏ రకమైన అనుమానం వద్దు గానో ఇదా. ఇప్పుడు ఏం చేసింది, ఇప్పుడు ఆ సస్పెషన్ తీసుకొచ్చింది. మనం ఫ్రాంక్ గా చెప్పుకోవాలి. రెక్యూజల్ తిరస్కరణ చేసుకున్నారా లేదా, అదాని ఇష్యూ వచ్చినప్పుడు ఆ బోర్డ్ మీటింగ్, ఆ డిస్కషన్, అది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన మిత్రులు ఇద్దరు చెప్పిందే నేను కాదా, ఎవ్రీథింగ్ వెరీ నైస్. ఆమె రోజు ఆమె బిహేవియర్ గురించి నేను చెప్పేది ఏంటంటే, ఆమెకంత తిరస్కరణ అవ్వకపోతే షీల్ హ్యావ్ టు గో. ఎందుకంటే ఎందుకు అవ్వలేదు, అంత ఇన్నసెంట్ గా నువ్వు కొనుక్కున్నావు షేర్స్. ఎప్పుడైతే అదాని ఇష్యూ వచ్చినప్పుడు అది బయటికి మనకి ఈవేళ వరకు ఎవరికి తెలియలేదు కదా. తప్పు ఆ రోజు మాకు షేర్లు ఉన్నాయి, ఈ ఇష్యూ మీద నేను డిస్కస్ చేయను, మా డిప్యూటీ చైర్మన్ నెక్స్ట్ టైం కమాండ్ చూస్తారు, మాకు అదాని ఇష్యూ సంబంధం చెప్పాలి. రెక్యూజల్ తిరస్కరణ చాలా ముఖ్యం. అది ఎంతవరకు చేశారు నేను కన్నాను, ఎంతవరకు డిస్క్లోజర్ చేశారు, ఈ తిరస్కరణ ఎంతవరకు చేశారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఆమె రోల్ క్లీన్ లేదు, చేయలేదు, మేము చేస్తున్నాం పేరుకి. మీకు చిన్న విషయం తీసుకెళ్తున్నా, ఆంధ్ర క్యాపిటల్ అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అని కొత్త వర్డ్ వచ్చి భూములు, ఇన్సైడర్ ట్రేడింగ్ అది ఇన్సైడర్ ట్రేడింగ్ అమరావతిలో ఎలా జరిగిందని అలిగేషన్ అప్పుడు గవర్నమెంట్ చేసింది ఏంటంటే, నువ్వు క్యాపిటల్ అనౌన్స్ అవ్వకముందు ఇక్కడికి వచ్చి భూమి ఎందుకు కొనుక్కున్నావు, నీకు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉన్నది లేదని చూపెట్టాను. ఇది చూపెట్టడం చాలా పెద్దవాళ్ళకి కష్టం అయిపోయింది. సో ఈ ఇప్పుడు ఇంకా నేనేమవుతున్నానంటే, అది ఈజీగా క్లీన్ చిట్ అవ్వట్లేదు, గిల్టీ కూడా అనిపిస్తుంది. ఎలాగో వస్తుంది బయటికి, రేపు ఎల్లుండి అవుట్లెల్లుంటా. నేను ఎంతో మాట చెప్పా, టాలెంటెడ్ పీపుల్, క్లెవర్ పీపుల్ ఏం చేస్తారంటే ఒక అలిగేషన్ వేస్తారు, అది మీరు తట్టుకుంటారు. రెండో అలిగేషన్ వేస్తారు, స్లోగా డ్రిప్ 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 చైనీస్ టార్చర్ అంటారు, డ్రిప్ బై 1000 కప్స్ అంటారు. అంటే 1000 కార్టూన్తో చావు మెల్లిగా పోయటం అలాగ అవుతుందా చూడాలి. ఎందుకంటే రెక్యూజల్ అవుతుందా లేదా, అది ఎంత మొండి డైరీ, లేకపోతే నా రెక్యూజల్ అవును నా షేర్ ఇట్స్ వెరీ రాంగ్. చాలా ఇది ఏ టర్మ్ నేను తప్పు ప్రాఫిట్ అంటలేదు, ఇది కొంచెం రెక్టిట్యూడ్ అన్నా కూడా ఇలా ఇమేజరీ ఎలా వస్తాను, ఇమేజరీ అది మాత్రం నేను ప్రిడిక్ట్ చేయలేను. ఆమెకి ఆన్సర్ చేయవలసింది, నువ్వు రెక్యూజ్ చేసుకున్నావా లేదా, అంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నది, నేను బయటికి పెట్టాను అంటే కుదరదు. రెక్యూజల్ చేసుకోకపోతే ట్రబుల్. అవును డాక్టర్ గారు, మాట్లాడదాం దాని మీద మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ అధికారంలో రాకముందు అదాని ఆస్తులు 100 కోట్లలో ఉండేవి, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని ఆస్తులు 1000 కోట్లకు వెళ్ళిన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఏముంది, ప్రతి ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ హైదరాబాద్ టు సికింద్రాబాద్ అని ఎలా, హైదరాబాద్ సికింద్రాబాద్ అని జంటగా ఎలా మాట్లాడుకుంటామో, అదాని బీజేపీ అదాని అని పదే వింటుంటాం. నిజంగానే 100 కోట్ల ఆస్తిని 1000 కోట్ల ఆస్తి రావడానికి బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత వెనక ఉందంటారు. కారణం ఏమంటారు, దీన్ని ఖండిస్తారా, ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదాని లేడా ఈ దేశంలో వ్యాపారం చేస్తాడా, కాంట్రాక్టులు చేస్తాడా, కాంగ్రెస్ పార్టీ సర్కార్లో ఆయా రాష్ట్రాల్లో కాంట్రాక్టులు ఇవ్వలేదా? అర్థం లేని మాట కాంగ్రెస్ వాదన.
వ్యాపారస్తులు ఎవరైనా కానీ వ్యాపారం చేసుకునేటప్పుడు ఇక్కడైతే ఇప్పుడు మొత్తం ఈ టెండర్ సిస్టమ్ ద్వారానే 99% ఈ టెండర్ సిస్టమ్ ద్వారానే నడుస్తాయి. భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వంగా ఎక్కడ కూడా ఈయనకు మాత్రం ఇవాళ సింగిల్ బిడ్ మేము తీసుకుంటాం మిగతా రిజర్వ్ చేస్తున్నాం అని చెప్పిరా ఎక్కడన్నా? చాలా ట్రాన్స్పరెంట్ గా టెండర్స్ అలొకేట్ అవుతా ఉన్నాయి కదా, అవార్డ్ అవుతున్నాయి కదా. మరి అట్లయితే వాళ్ళు చేసి ఉండాలి, మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా చేసి ఉండాలి. ఇంకొక వాదన కూడా ఉంది, బినామీలు అంటూ కూడా. ఇప్పుడు అదాని అంబానీ అంటే మమ్మల్ని అంటారు సార్. అంబానీ టాటాలు బిర్లాలు ఈ దేశంలో అనేక కంపెనీలు ఉన్నాయి కదా, వేల కోట్ల యొక్క వ్యాపారాలు చేసే, కాంట్రాక్టులు చేసే, ఇండస్ట్రీలు చేసే, ఎక్స్పోర్ట్ చేసే, ఇంపోర్ట్ చేసుకుంటే అనేక కంపెనీలు పెద్దగానే కదా. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా సపోర్ట్ చేస్తున్నాయి. అవన్నీ కూడా వాళ్ళు ఏమో కష్టపడకుండా మీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తాం మా వ్యాపారం పెంచివ్వడని చెప్పేసి రాహుల్ గాంధీకో సోనియా గాంధీకో కాంగ్రెస్ పార్టీకో అగ్రిమెంట్ చేసుకుంటే వ్యాపారం పెట్టినాయి వాళ్ళకు. అంటే 100 కోట్లు 1000 కోట్లు అవడానికి బినామీలు అని కూడా ఒక వాదన కూడా ఉంది. బినామీలు అనేది కూడా మార్కెట్లో టాపిక్ వస్తూ ఉండేది అప్పుడప్పుడు. అదాని గ్రూప్స్ అనేవి. త్రివేది గారు, ఇప్పుడు కృత్రిమ కొరతతో నష్టాలు ఇన్వెస్టర్లకు వచ్చే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంది. ఇదే కొనసాగే పరిస్థితి ఉందా? గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా మార్కెట్లో లాభాలు నష్టాలు జరిగినాయి, కొన్నాళ్ళు నష్టం ఉండి మళ్ళీ పుంజుకున్న రోజులు ఉన్నాయి. ఇలాంటి కృత్రిమంగా పెంచడం వల్ల మార్కెట్ పరిస్థితి ఏమై ఉందంటారు? సార్, మార్కెట్ మూమెంట్ అన్నది మీకు రోజు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. ఓకే, బట్ మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళడం తక్కువ, దాని రీజన్ లిక్విడిటీ. మార్కెట్లో డబ్బులు వస్తున్నాయి అంటే మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే, అది ఇప్పుడు మార్కెట్లో డబ్బులు ఎందుకు వస్తాయి ఆర్ వై అంటే మీరు నేను ఆర్ ఏ విదేశీ సంస్థ అయినా కూడా మన మార్కెట్లో డబ్బులు ఎందుకు పెట్టాలి అంటే అక్కడ ఒక గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కనిపిస్తాయి. ఆ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నంత వరకు మీకు ఇప్పుడు మొత్తం వరల్డ్లో ఇండియా ఈజ్ లైక్ అంటే ఒక ఏకమాత్ర షైనింగ్ జాగ్రఫీ అనుకోండి. ఇక్కడ అన్ని పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ, గ్రోత్కి అనుకూలంగా ఉన్నప్పటికీ మనకు గ్రోత్ రేట్స్ బాగా ఎక్కువ. సో దట్ ఈస్ ద రీజన్ వై మనకు క్యాపిటల్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ క్యాపిటల్ వస్తూ ఉండగా అండ్ మీరు నేను లాంటి చాలామంది చిన్న ఇన్వెస్టర్లు కూడా నెలకి ఒక 1000 రూపాయలు 5000 రూపాయలు 10,000 రూపాయలు చొప్పున ఎస్ఐపీలు చేస్తున్నారు. అంటే నెలకి మార్కెట్లో డబ్బులు వస్తూనే ఉన్నాయి అండ్ ఆ పెట్టుబడి అవుతుండగా మార్కెట్లు పెరుగుతాయి. ఎప్పటి వరకు అయితే ఇండియా స్టోరీ బాగుంటుందో, ఇండియా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బాగుంటుందో మార్కెట్ పైకి వెళ్తాయి, పెరుగుతాయి. ఇవి మధ్యలో మీకు ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ అనుకోండి, ఎగ్జిట్ పోల్ ప్రకారం రిజల్ట్ రాలేదు, దన్నని పడిపోయింది. 2 రోజుల్లో రికవర్ అయిపోయింది. బడ్జెట్ రోజు బడ్జెట్ బాగాలేదు అని పడిపోయింది, నెక్స్ట్ డే రికవర్ అయిపోయింది. సో కొంచెం ఈ మార్కెట్ మూమెంట్స్ ఏంటంటే ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళు రోజుకి రోజు ట్రేడ్ చేసి బతికేవాళ్ళు. సో వాళ్ళు న్యూస్ని బట్టి చాలా సంచలన క్రియేట్ చేస్తారు. అరే ఇట్లయిపోయింది, అట్లయిపోయింది, ఇది అయిపోతుంది, అది అయిపోతుంది అని. దానివల్ల మార్కెట్ మూవ్మెంట్ పైన కింద అవుతుంది. బట్ ప్రతి దాన్ని ఇప్పుడు మీరు ఏదన్నా చూసుకోండి, ఆర్బీఐ పాలసీ ఉండని, బడ్జెట్ ఉండని, ఎలక్షన్ రిజల్ట్ ఏదన్నా ఉండని, దాని ఇంపాక్ట్ 1 రోజు 2 రోజులే ఉంటుంది. అండ్ ఈవెన్ ఇఫ్ చలో ఇవన్నీ నిజం అనుకుందాం, అదానీ గ్రూప్ షేర్లు పడిపోయినాయి అనుకుందాం, అదానీ ఈజ్ హార్డ్లీ ఎనీథింగ్ ఇన్ ది ఓవరాల్ ఇండియన్ కాంటెక్స్ట్ కదా. సో రేపు ఒకవేళ అదానీ షేర్లు కూలిపోయినా కూడా ఇండియన్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు రిమైన్ స్టేబుల్ యాజ్ లాంగ్ యాజ్ ఇన్వెస్టర్స్కి ఇండియా మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఇండియా గ్రోత్ స్టోరీ మీద నమ్మకం ఉన్నంత వరకు ఈ మార్కెట్లు పైకి వెళ్తాయి. ఓకే, కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి స్మూత్ వన్ వే రైడ్. ఏదో లిఫ్ట్లో ఎక్కేసినాము మన ఫ్లోర్కి వచ్చేస్తుంది అట్లా కాకుండా రోలర్ కోస్టర్ లాగా పైన కింద అవుతూ పైకి వెళ్తాం. సో మార్కెట్ మీద ఇన్వెస్టర్స్ షుడ్ నాట్ యాక్చువల్లీ వరీ. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి మర్చిపోవాలి. మనము పబ్లిక్ ప్రావిడెంట్లో డబ్బులు పెడతాం, 15 సంవత్సరాల వరకు అది రాదు.
అట్లనే ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టినారు, లేకపోతే ఏదన్నా ఏమంటారు ఒక ఆర్గనైజేషన్కి మీరు డబ్బులు ఇచ్చినారు అంటే అది వాళ్ళ హెడేక్, వాళ్ళు చూసుకుంటారు. మీరు రోజుకి నా డబ్బులు ఏమవుతున్నాయి, మార్కెట్ ఏమవుతున్నది, పైన కింద అని చూసి టెన్షన్లో వస్తే మీ నిద్ర పోతుంది, మీ డబ్బులు పోతుంది. జస్ట్ బీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఇండియా స్టోరీ, రిలాక్స్, మంచిగా పడుకోండి, మార్కెట్కి ఏం కాదు, ఇది పైన కింద అవుతుంది. ఒక్కొక్కసారి చాలా లాంగ్ పీరియడ్ వరకు మార్కెట్ పడవచ్చు, కానీ మళ్ళీ రికవర్ అయిపోతుంది. అంటే ఇప్పటికీ చాలామందికి సందేహం త్రివేది గారు, ప్రస్తుతం అదానీ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో అవి నష్టాల్లో జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి అదానీ గ్రూప్స్లో పెట్టుబడులు పెట్టొచ్చా అనే పరిస్థితి కొంచెం మీమాంసలో ఉన్నారు చాలామంది. దీన్ని ఎలా చూడాలి, మీరే విశ్లేషణ? సి యాజ్ ఎ పాలసీ మేము పర్టికులర్ స్టాక్, పర్టికులర్ గ్రూప్ మీద మేము కామెంట్ చేయము, అది తప్పు. బట్ నేను జనరల్గా చెప్తున్నాను, ఎవరైతే అదానీ షేర్స్లో ఇన్వెస్ట్ చేశారో, గ్రూప్ కంపెనీస్లో, వేరే వేరే గ్రూప్ కంపెనీస్లో చేశారో, ఐ వుడ్ లైక్ టు బిలీవ్ వాళ్ళు ఆ కంపెనీ ఫండమెంటల్స్, ఆ ప్రాస్పెక్ట్స్ అండ్ వాళ్ళు చేస్తున్న బిజినెస్, దే ఆర్ ఇన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఓకే, సో దాంట్లో చాలా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, చాలా ఇది ఉంది. చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు చాలా డెట్ తీసుకున్నారు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో చాలా చాలా లోన్స్ ఉన్నాయి, అది కంఫర్టింగ్ ఉండకపోవచ్చు. సో యాజ్ అన్ ఇన్వెస్టర్ కొంతమందికి అదానీ స్టాక్ అట్రాక్టివ్ అనిపించవచ్చు, కొంతమందికి ఇట్ మే నాట్ లుక్ వెరీ గుడ్. సో వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, కొనాలా వద్దా, మేము ఇన్వెస్టెడ్ ఉండాలా లేదా అన్నది ఆ డెసిషన్. ఇప్పుడు ఈ పర్టికులర్ కాంట్రవర్సీలో అగైన్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నానా ప్రకార రిస్క్లు ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఇస్ దిస్, మీకు సడన్ గా ఏదో ఇదంతా నిజం ఉంది, అదాని వాళ్ళు మొత్తం మ్యానిపులేట్ చేశారు, అలాంటి సిచ్యువేషన్ అయితే డెఫినెట్లీ ఆ షేర్లు పడిపోతాయి. కానీ అది అట్లా ఉందా లేదా అన్నది మనకు తెలియదు. అంటే నేనేమంటున్నా అంటే మన ఇన్స్టిట్యూషన్స్ మీద మనకు నమ్మకం ఉండాలి. సెబీ ఎంక్వైరీ అయింది, ఆ ఎంక్వైరీలో సుప్రీంకోర్టు మళ్ళా చూసి ఇంకేం ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పిన తర్వాత కూడా మనకు అంటే దట్ మీన్స్ వాళ్ళు ఏదైతే కాంప్లయన్స్ పరంగా చేస్తున్నారో వాళ్ళు అన్ని చేస్తున్నారు. సో యాజ్ పర్సనలీ నాకేమనిపిస్తుంది అంటే ఇది మీకు నార్మల్ రిస్క్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఉన్నాయి, ఏ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసినా రిస్క్ ఉంటాయి, అది ఉంటాయి. అండ్ ఏది ఎక్కడైనా తప్పుపోవచ్చు, కానీ నాకు అనిపిస్తుంది ఇక్కడ పెద్ద వీళ్ళు చెప్పినట్టు ఏదో బిజినెస్ లేదు కానీ అంత ఇన్ఫ్లేట్ చేసినట్టు అట్లయితే నాకు కనిపించటం లేదు. ఓకే, దే హ్యావ్ ఎ సౌండ్ బిజినెస్ మోడల్, దే ఆర్ ఫాలోయింగ్, ఎవ్రీ బిజినెస్ హ్యావ్ రిస్క్. ఓకే, అదే త్రివేది గారు, అంటే ఇది సహజంగా మనం చూస్తూనే ఉంటాం. కామన్గా అదానికి సంబంధించి ఏదైనా అదాని గ్రూప్స్ కానీ ఏదైనా సరే అండి, ఏదైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే వెంటనే పర్మిషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళకి అంతగా తొందరగా పర్మిషన్స్ రావాలన్నా కొంచెం టైం పట్టింది, కానీ అదాని మాత్రం ఏదైనా స్టేట్లో పెట్టాలంటే వెంటనే పర్మిషన్స్ వస్తూ ఉంటాయి. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని, లేకపోతే ప్రపంచ కుబేరుడిని అదాని గ్రూప్ని చేయాలనేది బీజేపీ లక్ష్యం కామెంట్లు వస్తూ ఉంటాయి. కొంచెం ఇది ఇబ్బందికరమైన రాజకీయ ప్రశ్న. మీకు నిజంగానే అదాని గ్రూప్స్కి ఎందుకు వేరే రాష్ట్రాలు అంత ఫాస్ట్ పర్మిషన్స్ ఎలా వస్తాయంటారు? సార్ నాకు తెలీదు ఎవరికి ఎంత ఫాస్ట్ వస్తుంది, ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు కామెంట్. బట్ నేను యాజ్ అ బిజినెస్ మ్యాన్ అంటున్నాను సార్, అండ్ దిస్ ఇస్ నాట్ టు డిఫెండ్ అదానీ ఆర్ ఎనీ బిజినెస్ మ్యాన్. ఏ బిజినెస్ మ్యాన్ కూడా ఒక పార్టీతోనే ఏమంటారు కొలాబరేట్ చేసి వేరే పార్టీకి, మీరు ఇప్పుడు ఇంతకు ముందు చందాలు ఇచ్చే సిస్టమ్ ఉండే, అండ్ ఇట్ ఈస్ వెల్ నోన్ ఫ్యాక్ట్, బిజినెస్ మ్యాన్ విల్ గివ్ డొనేషన్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్. ఆయన తెలీదు ఏ పార్టీ పవర్లో వస్తుంది అని, కానీ ఏ పార్టీ వచ్చినా వాళ్ళతో ఆయనకి మంచి రిలేషన్స్ ఉండాలి అని వాళ్ళు కోరుకుంటారు, ఎందుకంటే ఈ టార్గెటింగ్ అవ్వకూడదు అని. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెనీ థింగ్స్ దట్ ఎ బిజినెస్ విల్ మేనేజ్. అండ్ మీరు ఎఫిషియెంట్ ఉన్నారు, మీరు ప్రాసెసెస్ అన్నీ మీకు తెలుసు, మీరు ఎట్లా దీనికి వర్కౌట్ చేయాలి అని తెలుసు అంటే మీకు వస్తుంది. అదానీ గ్రూప్తో నాకు తెలిసి తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వర్కింగ్, తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇది కూడా వస్తుంది. సో స్టేట్స్ వాంట్ ఇన్వెస్ట్మెంట్, స్టేట్స్ ఇప్పుడు నేను ఒక ప్రభుత్వం రన్ చేస్తున్నా అంటే నాకు నా రాజ్యం ప్రాస్పర్ అవ్వాలి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవ్వాలి, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ రావాలి, జనాలు మంచిగా ఉండాలి. ఏ గవర్నమెంట్ అన్నా ఉండనియండి, అది ఏ పార్టీ గవర్నమెంట్ అన్నా ఉండండి. అండ్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఎవరైనా ప్రాఫిట్ చూసుకునే వస్తారు. ఆ జమానా పోయింది, ప్రాఫిట్ అంటే డర్టీ వర్డ్
ఆలోచన మనము ఎప్పుడో వదిలేసినాం, 1991లోనే అది వదిలేసినాం. సో బిజినెసెస్ వాంట్ ప్రాఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్స్ వాంట్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పెరిటీ ఫర్ ద పీపుల్. సో ఏ పార్టీ కూడా ఏ ఎంటిటీతో అయినా కలిసి పని చేయొచ్చు. వాళ్ళు ఇద్దరికి అంటే ఎవ్రీథింగ్ నీడ్ నాట్ బి లుక్డ్ అట్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అరే వీళ్ళు కలిసిపోయినారు, వీళ్ళు ఫేవరిజం చేస్తున్నారు. మనకు బయట ఏది కనపడటం లేదు అంటే వీ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ బెనిఫిట్ కి, ఓకే వాళ్ళు ఇద్దరు కలిసి పని చేస్తున్నారు, అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయని చూద్దాం. ఇదే మాట మన శ్రీనివాస్ గారిని అడుగుదాం. ఎందుకంటే కొంచెం మీకు మార్కెట్కి రాజకీయాలు కొంచెం వ్యత్యాసం ఉంది కాబట్టి రాజకీయ నాయకులుగా అజ్జాపురం శ్రీనివాస్ గారు ఎక్కడైనా సరే అదానీ గ్రూప్ సంబంధించి ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా వెంటనే పర్మిషన్ వచ్చేసిద్ది. దాని వెనక బీజేపీ హస్తం ఉంది. ప్రపంచ కుబేరుల్లో అదానీ గ్రూప్ని ప్రపంచ కుబేరుల స్థానంలో నిల్చోబెట్టాలనేది అదానీ లక్ష్యం అంటూ కూడా ఆరోపణలు ఇస్తున్నారు. దీని వెనక ఏమంటారు మీరు? అంటే వేరే కంపెనీలు ఏవి కూడా ఎస్టాబ్లిష్ కాలే, సెటప్ కాలే ఈ దేశంలో. ఇదే అనమాట అర్థం లేని ఆరోపణలు చేయడం, బట్ట కాల్చి ఎదుటోళ్ళ మీద వేయడం అంటే ఇదే అనమాట. వాళ్ళ రాజస్థాన్ మొన్నదాకా వాళ్ళ ముఖ్యమంత్రి అశోక్ వారి రాష్ట్రంలో మరి ఇదే అదాని ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఇదే అదానితో మాట్లాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మన టాక్స్ జరిగినాయి కదా. అవును, చూసాం మొన్న. ఇక్కడ కూడా కాదు, మన దావోస్ లో ఇక్కడ కూడా కాదు మన. కాబట్టి ఎవరైనా కానీ ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ రావాలని కోరుకొని ఇటువంటి పెద్ద పెద్ద నాయకుల్ని పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ని కలుస్తారు. దాంట్లో తప్పు పట్టద్దు. వాళ్ళతో చేతులు కలిపి వ్యాపారం చేస్తున్నారు, పొత్తులు వేస్తున్నారు మేము అంటున్నాం. అట్టేమని మీరు కాంగ్రెస్ పార్టీ మీ క్యారెక్టర్ అది ప్రూవ్ అయింది, మేము చెప్పడం కాదు, మేము ఆరోపించడం కాదు. ఆల్రెడీ దట్ ఈస్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్ దట్ in the interest of their political gains, they indulge any sort of things అన్నమాట. అంటే దానికి బినామీగా ఉంటుంది పార్టీ అనే ఆరోపణలు ఉన్నాయి కదా. అంటే బినామీలుగా ఉంటారు, వాళ్ళ కోట్ల ఆస్తుల్ని 100 కోట్ల ఆస్తుల్ని 1000 కోట్ల పెంచేశారు. ఏదైనా మొత్తం అదానీ గ్రూపుల మీదే బీజేపీ సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం అంతా, ఆర్థిక లావాదేవీల వ్యవహారం అంతా అదానీ గ్రూపులు నడుస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపిస్తున్నారు కదా, ఆరోపణలకు ఎక్కడైనా కానీ ఆధారాలు చూపిస్తూ ఏమన్నా ప్రూవ్ చేయగలిగారా ఎక్కడన్నా? అమిత్ షా అంబానీ అదానీ పొత్తులో, మోదీ అదానీ పొత్తులో కలిసి వ్యాపారం చేసింది, ఇన్వెస్ట్ చేసింది, ధారాతత్వం చేసి ఎటువంటి యొక్క కాంపిటేటివ్ బిడ్స్ లేకుండా వాళ్ళకు ల్యాండ్స్ ఇవ్వడం కానీ లేకుంటే కాంట్రాక్ట్ ఇవ్వడం కానీ ఎక్కడన్నా కెన్ యూ షో ఎ సింగిల్ ఇన్స్టాన్స్? ఎక్కడ లేదు. అట్లా కాంగ్రెస్ పార్టీ సర్కార్లలో కూడా, ఈవెన్ మమతా బెనర్జీ సర్కార్లో కూడా అనేక కంపెనీలు పనిచేస్తున్నాయి. వాళ్ళ ఇదే తిట్టుకుందాం మరి. అరే ఇప్పుడు పెట్టుబడిదారులు లేకుంటే ఏ రాష్ట్రంలో కూడా పేదరికం పోస్తారు, ఏ రాష్ట్రంలో కూడా ఉపాధి లభించదు సార్. కేవలం సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో ప్రోడక్ట్ బయటకు వచ్చేటువంటి ఒక ఆ ఇంజనీరే కాదు, ఆ యొక్క ఎక్స్పర్ట్సే కాదు, దాని ఇండైరెక్ట్ గా ఉపాధి అనేక వేల మందికి వాటి కారణంగా ఉపాధి లభిస్తుంది. మామూలు ఒక కాలేజ్ పెడితేనే 50, 100, 200, 300 మందికి ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారే. కిరాణ్ షాప్ కావచ్చు, మంగళ షాప్ కావచ్చు, ఆటో రిక్షా కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా ఇండైరెక్ట్ ఉపాధి వాళ్ళ ద్వారా వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది. సో ఏ గవర్నమెంట్ కోరుకుంటుంది? కొందరు మీరు చెప్పినట్టుగా లేకుంటే ఇంకా మిత్రులు చెప్పినట్టుగా డబ్బుల కోసం సతాయించేటువంటి ఒక నాయకులు కూడా ఉంటారు. ఎన్రాన్ ఇష్యూలో ఎందుకు పెద్దగా అయింది, లేదా మమతా బెనర్జీ ఇష్యూలో టాటా వాళ్ళు ఎందుకు వెనక గుజరాత్ పోయినారు? పొలిటికల్ రైవలీ ఒక కారణం అయితే డబ్బుల కోసం సతాయించడం ఒక కారణం. ఓకే శ్రీనివాస్ గారు, చివరిగా చెప్పండి ఫైనల్గా, ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఏదో 4 రోజులు చర్చలు జరుగుతుంటాయి, ఇలాగే మళ్ళీ మర్చిపోతుంటారు, మళ్ళీ మళ్ళీ చర్చలు జరుగుతుంటాయి. నిజంగా ఇలాంటి చర్చల్లోనే సరిపోతుంది కానీ మర్చిపోతున్నారు తర్వాత. కానీ ఎటువంటి ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఎందుకు రుజువు చేయలేకపోతున్నారు? అక్రమాలని, ఇవి జరిగినట్టు అవినీతిని ఎందుకు రుజువు చేయలేకపోతున్నారంటే ఏమంటారు ఫైనల్గా? సుప్రీంకోర్టు చెప్పింది సార్, రాహుల్ గాంధీకి అడ్వైజ్ చేసింది, మీ యొక్క ఆరోపణలో రాఫెల్ ఇష్యూలో మీ ఆరోపణలో పసలేదని తేలిపోయింది, గో అండ్ మీ యొక్క ఎక్స్ప్రెస్ చేయండి అని చెప్తే పార్లమెంట్ సారి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అది ఫ్యాక్ట్ గా రికార్డులో ఉన్నది కదా. కాబట్టి ఊరికే పెద్ద మనుషులు, రోడ్ మీద మనుషులు అంటే మాట్లాడుకోవచ్చు సార్, కొట్లాడటం. కానీ ఒక పొలిటికల్ పార్టీకి రిప్రజెంట్ చేసే వాళ్ళు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు
ఆచితూచి ఆధారంతోనే ఆరోపణ చేయండి. అంతే తప్ప ఈ నోటికి వచ్చినట్టు డ్యామేజ్ చేసేటువంటి అలవాటు చేసుకుంటే నవ్వుల పాలవుతారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ పెరగలేకపోతున్నది? పోయినటువంటి రాష్ట్రంలో మళ్ళా పైకి ఎందుకు రాలేకపోతున్నది? యూపీ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ ప్రధానం ఇచ్చింది. ఓకే శ్రీనివాస్ గారు, కొలాప్స్ అయితే ఓకే పొత్తులో 5, 6 సీట్లు 20 సీట్లు పంచుకోవాల్సి వస్తుంది ఎమ్మెల్యేలకు. రైట్, మీరు చెప్పినట్టే ఈ ఆరోపణల మీద ప్రతిపక్షం ఆరోపించినట్టు ప్రత్యేక కమిటీ వేసి ఇది ఎంతవరకు నిజ నిర్ధారణ చేస్తే కానీ ప్రతిసారి హిండెన్బర్గ్ అనే సంస్థ పదే అదాని గ్రూపుల మీద సంవత్సరం ఒకసారి ఇలా ఆరోపణలు చేయటం, షేర్ మార్కెట్లు పతనం అవ్వటం, ఇలా కాకుండా ఒకసారి ప్రత్యేక కమిటీ వేస్తే బాగుండేదని చూద్దాం. ఓకే శ్రీనివాస్ గారు, సమయం అయిపోయింది. చర్చలో పాల్గొన్నందుకు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారికి, అదేవిధంగా మనోజ్ త్రివేది గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలండి. ఇది ఏదేమైనా హిడెన్బర్గ్ ఆరోపణలు పదే అదాని గ్రూప్ మీద చేయటం వల్ల షేర్ మార్కెట్స్ కానీ మిగతా ఆర్థిక సంస్థల మీద కానీ ఇలా లాభ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి పరిస్థితులు. కాబట్టి ఈ సమస్య తొందరగా పరిష్కారమై నిజంగానే 83 కోట్ల పెట్టుబడి ఎంతవరకు దేని మీద జరిగిందనేది కూడా బయటపెట్టాలని కోరుకుంటూ ఇది ఈనాటి మీడియా డిబేట్. రేపటి మీడియా డిబేట్ కలుద్దాం. చూస్తూనండి స్వతంత్ర టీవీ.